ఈ ప్రాబ్లం చూడండి. స్టీల్ కేబుల్ ఆఫ్ diameter 3 centimeters is kept under a tension of 10 kilonewtons. The density of steel is 7.8 gram per centimeter cube. With what speed would transverse wave propagate along the cable? మన మోటో ఏంటి అంటే, మనకు ఒక కేబుల్ ఇవ్వడం జరిగింది. కేబుల్లో కొంత స్మాల్ పోర్షన్ కనుక మనం కన్సిడర్ చేస్తే అది చూడటానికి ఒక సిలిండ్రికల్ వెసల్ లాగా ఉంటుంది. సిలిండ్రికల్ వెసల్ లాగా ఉంది అంటే దానికి కొంత లెంత్, కొంత రేడియస్ ఉంటుంది. ఇక్కడ మనకి డయామీటర్ ఇవ్వడం జరిగింది, డి అనే డయామీటర్. సో ఈ స్ట్రింగ్ కొంత టెన్షన్కి లోన్ అవుతుంది, అది 10 కిలో న్యూటన్స్. అలాగే ఈ స్ట్రింగ్ కొంత డెన్సిటీ ఉంది, రో. మనకు కనుక్కోవాల్సిందంటే వెలాసిటీ ఆఫ్ ద వేవ్ త్రూ దిస్ స్ట్రింగ్, అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం, ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం ఒకసారి. మనకి డయామీటర్ ఆఫ్ ద వైర్ ఇచ్చారంటే d ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, అంటే అప్పుడు రేడియస్ అవుతుంది హాఫ్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్స్ లేదా 15 ఇంటూ 10⁻³ మీటర్స్ అవుతుంది. అలాగే డెన్సిటీ ఇచ్చాడు, రో ఈజ్ ఈక్వల్ టు 7.8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. దీన్ని SI యూనిట్లో కన్వర్ట్ చేస్తే 7.8 ఇంటూ 10⁻³ kg per meter cube. అలాగే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T ఈజ్ ఈక్వల్ టు 10 కిలో న్యూటన్స్ ఇచ్చాడు, అంటే అది 10 ఇంటూ 10⁻³ న్యూటన్స్. ఇవి ఇవ్వబడిన క్వాంటిటీస్. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం. R ఈజ్ ఈక్వల్ టు, మనకందరికి తెలుసు వెలాసిటీ ఇన్ ద స్ట్రింగ్స్ V ఈజ్ ఈక్వల్ టు √T/μ అని మనకు తెలుసు. ఇప్పుడు నేను మ్యూకి ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. మ్యూ ఈజ్ ఈక్వల్ టు, మ్యూ అంటే ఏంటి, మాస్ పర్ యూనిట్ లెంత్, m/l. మాస్ నేను డెన్సిటీ ఇంటూ వాల్యూమ్గా రాస్తాను, /L. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే డెన్సిటీలో మనకు వాల్యూస్ ఇచ్చారు కాబట్టి దానిలాగా మార్చాలి. సిలిండ్రికల్ వెసల్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే π ఇంటూ r² ఇంటూ L /L. L అంటే లెంత్ ఆఫ్ దట్ వైర్, LL క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది రో ఇంటూ πr². ఇప్పుడు మ్యూని దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. V ఈజ్ ఈక్వల్ టు √T/ρ ఇంటూ πr². ఇవన్నీ మనకు తెలిసిన క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి దానిలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. T అంటే 10 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై, రో అంటే 7.8 ఇంటూ 10⁻³ ఇంటూ పై అంటే 3.14 ఇంటూ r² అంటే 15 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు √10³ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ పార్ట్లో 10⁻⁻6 వస్తుంది, అది పైకి వెళ్తే 10⁻6 అవుతుంది, అంటే 10 ఇంటూ 10⁻6 డివైడెడ్ బై 7.8 ఇంటూ 3.14 ఇంటూ 15² అంటే 225. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి మనకి ఇప్పుడు క్యాలిక్యులేటర్ కావాలి. ఈ క్యాలిక్యులేటర్లో చూద్దాం ఎలాగా క్యాలిక్యులేట్ చేద్దాము. పైన 10⁻7 ఉంది అంటే 17 zeros డివైడెడ్ బై 7.8 మళ్ళా డివైడెడ్ బై 3.14 మళ్ళా 225. ఇది రూట్లో ఉన్న వాల్యూ. దీనికి రూట్ వేస్తే 42.59 లేదా 42.6 వచ్చింది, అంటే వాల్యూ వచ్చేసి 42.6 మీటర్ పర్ సెకండ్. మనకు అనుకున్నది వెలాసిటీ కదా.